నువ్వు అట్లా సైడ్ జరగనా కొంచెం జరుగు బాగా వస్తాను గ్యాప్ లేకుండా వస్తాను ఇసుకలే కొండిర జనసేన తాకిడి రైతన్నల కన్నీళ్ళు పూలన్నల కష్టాలు చూడగా ఎరుపక్కినైరా పులికల్లు ఈ రాకసి కొడుకులను రౌడీ పాలనను వంతం చేయగ ఎత్తరల్లు రివిల్లు ఈ ఆంధ్రుల బతుకులు మార్చే విప్లవ చెగువేరా భగభగ మండినో భగత్ సింగుర పవనో జనసేన జెండెత్తి ఊద చెంగు సైరనో ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా వీపరంల గ్రామానికి వచ్చేసి రవికుమార్ వచ్చేసి చెట్లు నాటి మా ఊర్లో చేసినాడు. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నా నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని నందికొట్కూరు మండలంలో గల వీపనగల్ల గ్రామంలో ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం మొదలుపెట్టాము. ఈ యొక్క కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నుంచి ముఖ్య అతిథులుగా మనోహర్ రెడ్డి గారు మాజీ సర్పంచ్ ఆయన కూడా విచ్చేశారు. ఆయనతో పాటు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వచ్చారు. చాలా సంతోషం. వీరందరికీ వచ్చినందుకు నా కృతజ్ఞతలు. అలాగే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ శ్రేణులు ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం అలాగే ఎన్నో రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఆయనపై విశ్వాసం మాకు ఎన్నటికీ తరగనిది. ఇదే విశ్వాసం చిరకాలం మేము ఉంచుతూ ఆయన కొరకు ఎన్నో రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు ముందు రోజుల్లో మేము చేస్తామని మాటిస్తూ జై జనసేన. తెగించి చెకువేళ పిడికి బిగించి పెద్ద పులిలను కట్టిస్తుంటే తానే సత్తా ఎన్నటూ తగించి భరించి అవినీతి ఏటికే ఎదురు నీళ్లతో కాలం గడిపే చూడు కనులారా చెమట చుట్టల వాదమాడితే దాన్ని ఫలితమే అందరూ పట్టుకున్నారట. పాట పాడండి. హ్యాపీ బర్త్డే టు పవన్ కళ్యాణ్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ పవన్ కళ్యాణ్ గారు.
పాడబెట్టు ఫోన్ కాదు. మీరు గ్రామంలో మీరు Bluetooth mode paired. Wait. సింగులా తెగించి చెగువేలా పిడికిలి బిగించి పెద్ద పులిలను కర్జిస్తుంటే తవనే దత్తలిలగా ఎర్ర కంటువా ధరించి నువ్వు అవమానాలను భరించి అవినీతి ఏటికే ఎదురు ఈతవా సత్తా చూపమంటూ ఆకలి రాజ్యం పిలిచను నువ్వే ఆదుకోవని మనసారా మంచి నీళ్లతో కాలం గడిపే జనులను చూడు కనులారా చెమట చుక్కల వాదవారితే దాని ఫలితమే చూపించు రైతు కన్నీరు సునామీ అయితే దాని ఉనికి నువ్వు వివరించు ప్రశ్నించే గొంతు నువ్వైతే నీ వెనక సైన్యమే అవుతాం నరికేటి కత్తి నువ్వైతే ఎత్తేటి చేయనేమవుతాం ప్రాణంతో నీ తగలే తగని దేనికైనా సిద్ధం. నమస్కారం. ఈరోజు నందికొట్కూరు నియోజకవర్గంలో ఈపనగండ్ల గ్రామంలో మనము పవన్ కళ్యాణ్ గారి మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు ఈరోజు ఈ గ్రామంలో జరుపుకుంటున్నాం. ఈమె పేరు మద్దమ్మ. గతంలో నంద్యాల జిల్లా సిరివెల్ల గ్రామంలో ఆమె యొక్క భర్త కౌలు రైతు చనిపోతే ఆమె 1,00,000 రూపాయలు పొందుకైంది. ఆ యొక్క విశ్వాసం, ఆ యొక్క ప్రేమ జనసేనపై ఉంచుకొని ఈరోజు పవన్ కళ్యాణ్ గారిపై ఆమె యొక్క విశ్వాసం ఈరోజు ఈ రకంగా ఆమె చూపడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు మనోహర్ రెడ్డి గారు కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. అలాగే మన జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. అందరి తరపున, నందికొట్కూరు నియోజకవర్గం తరపున జన్మదిన శుభాకాంక్షలు. శాసన అయిన తర్వాత లేదంటే ఇప్పుడు ఈ నష్టపరిహారాలు దీని వరకు ఈ నష్టపరిహారం తుఫాన్లు కదా, దీని వరకు ఎంత నష్టం. నంద్యాల జిల్లా నందికొట్కూరు కాన్స్టిట్యున్సీ మిర్తూరు మండలం వీపనగండ్ల గ్రామంలో జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ చెట్లు నాటి ఊర్లో అన్ని బజార్లంట తిరిగి తుఫాను వల్ల ఏమన్నా దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించి దానికి ఏదైనా కానీ గవర్నమెంట్ సహాయం చేసే విధంగా ఇక్కడ నుంచి పిఎస్ గారికి ఎంఆర్ఓ గారికి తెలుపుకోవాలని కోరుతూ సెలవు తీసుకున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు ఆయన యొక్క పుట్టినరోజు పురస్కరించుకొని నియోజకవర్గ పరంగా మనం సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు మిర్తూరు మండలంలో గల వీపనగండ్ల గ్రామంలో ఈరోజు పర్యటిస్తూ ఉన్నాం. కేక్ కటింగ్, మొక్కలు నాటే కార్యక్రమాలు చేసాం. అదేవిధంగా ఈరోజు ఇదే గ్రామానికి చెందినటువంటి శేషావళి అన్నగారి ఇల్లు నిన్న అకాల వర్షంతో ఇల్లు కూలిపోవడం జరిగింది. ఆ యొక్క నష్టపరిహారాన్ని ఈ యొక్క వర్ష కారణంగా నష్టం వచ్చింది కాబట్టి ఆ యొక్క నష్టపరిహారాన్ని పిఎస్ ద్వారా మన తెలుగుదేశం పార్టీ నాయకులు మనోహర్ రెడ్డి గారు ఆ యొక్క నష్టపరిహారాన్ని నేను ఇప్పిస్తానని చెప్పి మాట ఇవ్వడం చాలా సంతోషకరం. ఆ యొక్క విషయమై ఆయనకు జనసేన పార్టీ తరఫున మేమందరం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇలాంటి సేవా కార్యక్రమాలు మన యొక్క ఉమ్మడి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం కోరుకుంటున్నది కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలే. నాయకుల నుంచి అందరు ఎక్స్పెక్ట్ చేసేది కూడా ఇలాంటి సేవనే. అలాంటి సేవకు మా యొక్క మనోహర్ రెడ్డి గారు దానికి స్పందించడం చాలా సంతోషం. అందుకు మేము చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి మన గ్రామంలో జనసేన పార్టీ నాయకులు కరుణాకర్ గారు ప్రతి కార్యక్రమానికి సహకరించి ముందుకు రావడం చాలా సంతోషం.
థ్యాంక్ యూ. తెలుగుదేశం గ్రామ నాయకులు చంద్రాపుర మనోహర్ రెడ్డి గారికి, జనసేన నాయకులకు అందరికీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన శుభాకాంక్షలు సందర్భంగా మొక్కలు నాటి సేవా కార్యక్రమాలు పాల్గొనడం జయప్రదం చేసినందుకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. పొంగిస్తనన్నవు కదను పూల వనమునే రైతు కొండ నీరు జనసేన చెందదే కథ గెలుపు ఎందెత్తి కదిలిన ప్రతి సైనికుడే పవను ఎందెత్తి కదిలిన ప్రతి సైనికుడే పవను లడాయికి సై అందరి వారాహిరాలను జన 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 దరిల్లెర ధరువు జనసేన చెందదే కథ అంటున్నాబ్బా, అది గంటం తీసుకోలేదు, మేము తీసుకోగలం అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది. పోరాడితే పోయేదేవి ఎవరో ఏదో పాలసీ సంఖ్యలు తప్ప నిన్నే నాకు సిక్కలేస్తే అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్లో భాగంగా జూపాడుబంగ్లా మండలంలోని మల్లెం గ్రామంలో ఈరోజు మనము ఈ యొక్క కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు మోహన్ రెడ్డి అన్నగారు, అలాగే జనసేన పార్టీ నాయకులు శేఖర్ గారు మరియు వారి బృందం ఈరోజు ఇక్కడికి విచ్చేసి మొక్కలు నాటడం జరిగింది. ఇక్కడ గ్రామ సచివాలయం ఉన్న దగ్గర ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత చక్కగా అరేంజ్ చేసినటువంటి మల్లెం గ్రామ ప్రజలకి మరియు జనసేన బృందానికి నా శుభాభివందనాలు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు ఎన్నో విధాలుగా చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అన్నదానాలు అయితేనేమి, చెట్లు నాటడం అయితేనేమి, వరదలు వచ్చిన చోట సహాయం చేయటం అయితేనేమి, ఎన్నో రకాలుగా చేస్తూ ఉన్నారు. ఆ యొక్క అంకిత భావంతో చేసే ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను.
రైతన్నల కన్నీళ్ళు పూలన్నల కష్టాలు చూడగ ఎరుపెక్కినైరా పులికల్లు ఈ రకసి కొడుకులను రౌడీ పాలనను వంశం చేయగ ఎత్తరల్లు ఈ ఆంధ్రుల బతుకులు మార్చే విప్లవ చెగువేరా భగవగ మందినో భగత్ సింగుల పవనో జనసేన జెండెత్తి ఊద చెంగు సైరనో గారి జన్మదినం సందర్భంగా మన నందికొట్కూరు తాలూకా డెవలప్మెంట్ రవీంద్ర గారు వచ్చి పవన్ కళ్యాణ్ అన్న గారికి బర్త్డే సందర్భంగా రాత్రికి 7 గంటలకు కేక్ కట్ చేయడం జరుగుతుంది. అన్న రవీంద్ర మాట్లాడతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మన ప్రియతమ నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని బిజినేముల గ్రామంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్లో భాగంగా బిజినేముల గ్రామంలో ఆంజనేయ స్వామి టెంపుల్లో ఈరోజు మనము మొక్కలు నాటడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం బిజినేముల గ్రామ జనసేన నాయకులు శంకరన్న గారు, మాబులాల్ గారు, శివలింగ గారు, గరీబ్ భాష గారు, జహాంగీర్ భాష గారు, మరియు షబ్బీర్ గారు, కళ్యాణ్ గారు, భాష గారు, ఇలియాస్ గారు, తిరుపతి గారు, ప్రతి ఒక్కరి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం ఇంత సుగంధంగా జరగడం చాలా సంతోషం. హ్యాపీ బర్త్డే టు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్లో భాగంగా ఎన్నో రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. అన్నదానాలు, చెట్లు నాటడాలు, అక్కడ ముంపులకు గురైతే ఆ ఇళ్ళకి నిత్యావసర సరుకుల పంపిణీ అయితేనేమి చాలా రకాలుగా ఈరోజు సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. మన నందికొట్కూరులో కూడా రక్తదాన శిబిరాలు కూడా నిర్వహించడం జరిగింది. కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానం ఎంత చూపినా కూడా అది తరగని చెప్పి మనం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరొక్కసారి బిజినేముల గ్రామ తరఫున పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. జనసేన తాకిడి రైతన్నల కన్నీళ్ళు పూలన్నల కష్టాలు చూడగ ఎరుపెక్కినైరా పులికల్లు ఈ రాకసి కొడుకులను రౌడీ బంగారు పల్లెముల్ల ఆ భువనచ్చలే మనతోని బంది భోజనమే చెయ్యవచ్చని
పవన్ కళ్యాణ్ గారంటే ఆశించినటువంటి వ్యక్తి ఈరోజు ఆపద వచ్చిందంటే జీతం కూడా మేము జరుపుకోవడం చాలా సంతోషకరం. థ్యాంక్ యూ పాలమంచాల, థ్యాంక్ యూ. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి పాలమంచాల పెద్దలు, జన సైనికులు, జనసేన నాయకులు, పిల్లలు, ప్రతి ఒక్క పంచాయతీకి, చిన్న పంచాయతీకి 100 రూపాయలు, పెద్ద పంచాయతీలకు 200 రూపాయలు ఇచ్చి కాలం గడిపారు. అంటే గ్రామాల పట్ల ఇప్పటి వరకు ఉన్నటువంటి రాజకీయ నాయకులకు ఏ రకమైనటువంటి చిత్తశుద్ధి ఉందో మీరు గమనించారు. మొన్న అనే పవన్ కళ్యాణ్ గారు చిన్న పంచాయతీకి 10,000 రూపాయలు, పెద్ద పంచాయతీకి 25,000 రూపాయలు ఇచ్చి గ్రామాల పట్ల, పంచాయతీల పట్ల ఆయనకున్నటువంటి విశ్వాసాన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈరోజు రాష్ట్రంలో వరదలు వస్తే ఇళ్లలో ఇంకా అన్నం లేని వాళ్ళకి అన్నం పెట్టండి అని జనం బాగుండాలి అంటే జగన్ పోవాలి. అజయ్ అనంతపురం.